ప్రస్తుతం ప్రొద్దుటూరు నియోజకవర్గంలో టీడీపీ కుక్కల చింపిన విస్తరిలా తయారైంది అంటున్నారు. లింగారెడ్డి, ముక్తియారు, సుధాకర్ రెడ్డి ఒక వర్గం అయితే వరదరాజుల రెడ్డి ఒక వర్గము. ఒకే పార్టీలో ఉన్నా కూడా ఇద్దరికి మాటలే, ఒకే వేదిక మీద ఉన్నా మాట్లాడుకోరు. అసలుకి ఎవరి వర్గమో ఎవరి వారో తెలియకుండా యమునా తీరులాగా తయారైపోయింది. ఎవరికి ఎవరు యమునా తీరు అన్న విధంగా తయారైంది. మొత్తం మీద తీసుకుంటే కుక్కల చింపిన విస్తరి అయిపోయింది పార్టీ అంటున్నారు. ఆ అన్నిటినీ కూడా మీరు 2019 ఎన్నికల నాటికి ఎలా అధిగమిస్తారు? ఇప్పుడు ఒకటి చెప్తాను చూడండి, పార్టీలో ఏ పార్టీలో అయినా అంతర్గత కలహాలు ఉండడం సహజం. అంతర్గత కలహాల వల్ల మేము పత్రికలకు ఎక్కడంలే, పబ్లిక్ చూసేటట్టుగా మేము నడుచుకోవడంలే. అంతర్గత కలహాలు ఏమైనా ఉంటే మా పార్టీలో మేము మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం. అంతే తప్పక ఇక్కడ కనపడేదానికిలో ఉండేంతగా వాళ్ళు ఇప్పుడు చెప్పినంతగా అయితే మా దగ్గర ఏం లేవు. అంటే జన్మభూమిలో కూడా మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీ వర్గానికంటూ కొన్ని పెన్షన్లు తెచ్చుకుంటే దాంట్లో లింగారెడ్డి కూడా అడిగారనే ఉద్దేశంతో జన్మభూమి సభల్లో కూడా ఘర్షణ పడ్డారు రెండు వర్గాలు కూడా అనేది ఒట్టిదన్నమాట. ఎక్కడ కూడా నేను అతను ఘర్షణ పడిన సమస్య లేదు. మరోవైపు మున్సిపాలిటీలో మొత్తము వరదరాజుల రెడ్డి గారిది ఆధిపత్యం అయిపోయింది. గతంలో గెలిచిన సేట్ గురువిరెడ్డి గారికి 2 సంవత్సరాలు, అదే మరో కౌన్సిలర్ అయిన రఘురామరెడ్డి గారికి 3 సంవత్సరాలు లెక్కన తొలి విడతన సేట్ గురువిరెడ్డిని మీరు 2 సంవత్సరాల కాలపరిమితితో చైర్మన్ చేశారు. ఇప్పుడు ఆ పదవీ కాలం ముగిసిపోవడంతో గురువిరెడ్డిని రాజీనామా చేసి మీ అనుచరుడైన, అంటే మీ వర్గీయుడైన రఘురామరెడ్డిని చైర్మన్ చేయడానికి మీరు పెద్ద ఎత్తున కృషి చేస్తున్నారనేది ఒక ప్రధానమైన ఆరోపణ. 100% కరెక్ట్. అంటే అయితే గురువిరెడ్డి ఈరోజు నేను ఎక్కువ ఖర్చు పెట్టాను, ఆ రోజు ఎన్నికల్లో ఖర్చు పెట్టింది నేనే ఎక్కువ, మరో సంవత్సరం పాటు నేను ఉంటాను అని బలంగా కూర్చున్నారంటున్నారు. ఆ రోజు ఎన్నికల సందర్భంలో ఇది జిల్లా ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఒక దాదాపు 300-400 మంది ఉండబడిన చోట గురువిరెడ్డి గారికి 2 ఏళ్ళు, రఘురామరెడ్డికి 3 ఏళ్ళు అనే మాట అందరి సమక్షంలో చెప్పడం జరిగింది. పత్రికల్లో కూడా వచ్చింది. ఆయన ఇప్పుడు ఏదో నేను ఎక్కువ పెట్టినానంటే ఆ రోజు మాట్లాడిన మాట ప్రకారము నిలబడాలి అంతే. అతను ఎక్కువ పెట్టిండొచ్చు, తక్కువ పెట్టించట్టు, నేను కూడా 1.5 కోటి పెట్టినా, నేను ఉంటాను నా చైర్మన్గా. మీరు డబ్బులు లేవంటారు, 1.5 కోటి ఎలా పెట్టారు? పెట్టాము. అప్పుడు అప్పు చేశారా, సొంతం డబ్బా? ఏవో పడినాము అన్న, ఒక ఆస్తి ఉన్నది, అప్పుడే అమ్మినాము, డబ్బులు వచ్చింది, పెట్టేసినాము. అప్పుడు టీడీపీలో కొత్తగా చేరినాం కాబట్టి కొంత గ్రూపు బలపడాలనే ఉద్దేశంతో పెట్టినాం. ఇప్పుడు గురువిరెడ్డి నేను కుర్చీ దిగను అని బీచ్మించి కూర్చున్నారంట కదా? వాస్తవం. కానీ ఇది హైకమాండ్ దృష్టికి పోయింది, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది. ఆయన మాట్లాడి త్వరలోనే సమస్యకు పరిష్కార మార్గం చెప్తానన్నాడు. వరదరాజుల రెడ్డి గారి మాట గురువిరెడ్డి వినడం లేదు, గురువిరెడ్డికి ప్రాణహాని ఉంది అని ప్రతిపక్షాలు గట్టిగా వాదిస్తున్నాయి. ఇప్పుడు ప్రాణహాని ఉంటే అతనేమి ఒక 20 మంది పోలీసులను పెట్టుకొని తిరగడంలే. 2 సంవత్సరాలు అయిపోయి 6 నెలలు ఎక్కువైంది. 6 నెలల కాలంలో ఎన్నిసార్లు చంపేయచ్చు అతని? బందోబస్తు పెట్టుకున్నాడా? రివాల్వర్ ఉందా? పుట్టగోసు ఏముంది అతని దగ్గర? ఇవన్నీ ఆరోపణలన్నీ మామూలుగానే చేస్తుంటారు. ఎందుకంటే ఒక మనిషిని ఎట్లా చెడగొట్టాలనే ఆరోపణలు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఒక మనిషిని మంచిగా చెప్పాలనే వాళ్ళు కొంతమంది ఉంటారు. పొద్దుటూరులో ఒక 15 ప్లేసుల్లో టీ బంకులు ఉంటాయి. పొద్దున్న లేస్తానే అక్కడ టీ బంకుల దగ్గర కూర్చొని ఉంటారు. పొద్దున్నే 8-9 దాకా ఏం పనులకు పోలేరు కదా, పొద్దున్నే టీ అంగళ్ళ అక్కడ పోయి కూర్చొని మాట్లాడుతుంటారు. ఇటు మాట్లాడుతుంటారు, అటు మాట్లాడుతుంటారు. దానికి కొలబద్ద ఏం లేదు. అవన్నీ నేను రఘురామరెడ్డికి అతను రాజీనామా చేసి ఇవ్వాలనే దాంట్లో చాలా గట్టిగా పోరాటం అయితే చేస్తున్నాను. అది మా హైకమాండ్ దృష్టిలో ఉంది, త్వరలోనే పరిష్కారం అవుతుంది. నేను మీ వరదరాజుల రెడ్డిని, పొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేను. మీరు చూస్తున్నాడు ఐటీ న్యూస్.